కానీ ఇది అమెరికాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వారంలో. కొలరాడో సుప్రీంకోర్టు ట్రంప్ని డిస్క్వాలిఫై చేస్తూ, అంటే రాబోయే ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయడానికి వీలుగా తీర్పునిచ్చింది. అసలు నిజానికి ఇది అక్కడే సాధ్యమా మరి అర్థం కావట్లేదు నాకు ఇది. ఎందుకంటే ప్లీజ్, అంటే అక్కడ ఎంత సంయుక్త రాష్ట్రాలైనా కానీ ఎవరిది వాళ్ళు ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్పినా కూడా ఆ స్టేట్ తన నిర్ణయాలు తానే చేసుకుంటుంది, ఇంకా మిగతా స్టేట్స్తో సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది. వెగాస్లో డ్రగ్స్ దొరుకుతాయి, ఇంకో దగ్గర దొరకవు, రకరకాలుగా ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే మరీ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ విషయంలో, ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు, అయిపోయింది, ఆయన గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఇవాళ మళ్ళీ పోటీ చేయడానికి వీలు లేకుండా డిస్క్వాలిఫై చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది రిపబ్లికన్స్కి డెమోక్రాట్స్కి మధ్య ఇంకా ఇది నా ఏరియా, నువ్వు రావడానికి వీల్లేదు, అది నీ ఏరియా, నేను రాను అన్నట్టుగా తయారైపోయిందా? ఇదే కంటిన్యూ అయితే ఇంకా మిగతా రాష్ట్రాలకు కూడా పోయే అవకాశం ఉంది. నేను యాక్చువల్లీ వివేక్ రామస్వామి అది కూడా చూస్తున్నాను, ఆయన చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు. మీరు అసలు ఇది అన్అమెరికన్, అన్కాన్స్టిట్యూషనల్, ఇలా ఎలా చేస్తారంటే ఆయన రెస్పాండ్ అయ్యారు. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే మనకు ఫెడరల్ స్ట్రక్చర్ అన్నది అక్కడ ఏదైతే ఉన్నదో, ఫెడరల్ స్ట్రక్చర్ ఆధారంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రతి స్టేట్కి కూడా చాలా ఆటానమీ ఉంటుంది. ఆ స్టేట్కి ఉన్నటువంటి అటానమీ ఫెడరల్ స్ట్రక్చర్లో దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వాటికి ఓన్లీ కొన్ని అంశాల్లోనే వాళ్ళకు అధికారాలు ఉంటాయి. మిగతావన్నీ ఏ స్టేట్ వాళ్ళని నిర్ణయించుకుంటారు. మన దేశంలో కాదు. మన దేశంలో ఫెడరల్ వీఆర్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటున్నాం, కానీ వీఆర్ నాట్ యూనియన్ స్టేట్ అట్ ఆల్. స్టేట్ ఉంటుందా లేదా అని యూనియన్ డిసైడ్ చేస్తుంది. స్టేట్స్కి ఎటువంటి అధికారాలు లేవు లిటరల్గా చెప్పాలంటే మన దేశంలో. మనం చూసాం కదా, ఫర్ ఇన్స్టెన్స్ జమ్మూ కాశ్మీర్ని స్టేట్హుడ్ నుంచి యూనియన్ టెరిటరీ కన్వర్ట్ చేసింది. ఆ స్టేట్ యొక్క అభిప్రాయంతో ప్రమేయం లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేశారు, తెలంగాణ ఆంధ్ర చేశారు. వీళ్ళు వద్దు అని రెజల్యూషన్ పాస్ చేసినా వాడిని 2 ముక్కలు చేశారు. ఉత్తరప్రదేశ్ మమ్మల్ని 6 ముక్కలు చెయ్యి అని వాళ్ళు అడుగుతున్నా దాన్ని చేయట్లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఏ స్టేట్ కూడా పవర్స్ లేవు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే మన దేశంలో ఉన్నది. కానీ అక్కడ అలా కాదు, ఏ స్టేట్కి ఆ స్టేట్ పవర్స్. మీరు చాలా క్లియర్గా చెప్పారు, మన దగ్గర ఫెడరల్ స్ట్రక్చర్ కాదు, మన ఫెడరల్ స్ట్రక్చర్ చాలా స్పష్టంగా చెప్పాలి. మనది ఫెడరల్ స్ట్రక్చర్ కానే కాదు. గారు అయితే పదే చెప్పమంటారు. ప్లీజ్ కరెక్ట్. మనకు సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ అనేవి దాన్ని అసిస్ట్ చేయడానికి ఉన్నాయి అంతే. ఎవరికి కూడాను ఇండిపెండెంట్ ఎన్ని స్టేట్స్ తయారయ్యాయి. అస్సాం నుంచి నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఇటువంటి ఎన్నో బౌల్డ్ అన్నీ వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్, అలాగే మనకు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వచ్చింది, మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, ఎన్ని స్టేట్స్ ఫామ్ అయ్యాయి తర్వాత. కాబట్టి అలాగే మహారాష్ట్ర నుంచి గుజరాత్, మహారాష్ట్ర విడిపోయాయి, ఎన్నో రాష్ట్రాలు ఫామ్ అయ్యాయి. రామారావు గారు ఆయన గొప్పవారు, దాంట్లో ఏం తేడాలి కదా. ఆయన కూడా ఒక సందర్భంలో అన్న మాట ఇది, రాష్ట్రం సత్యం కేంద్రం మిథ్య అని ఆయన అన్నారు. నిజానికి ఉల్టా, కేంద్రం సత్యం రాష్ట్రం మిథ్య. కరెక్ట్. ఒక రకంగా చెప్పాలని రాష్ట్రం దగ్గర కంటే కూడా కేంద్రం, అంబేద్కర్ గారు అనుకుని కూడా చేసిందే ఇది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ రోజున్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే అఫ్కోర్స్ అదే, అంటే ఇది అంబేద్కర్ గారి మీద మనం అన్ని పెట్టడానికి వీలు లేదు. అది బహుశా మోస్ట్ లైక్లీ కాంగ్రెస్ భావజాలం. అది కాంగ్రెస్ ఏమనుకుందంటే మనకు సెంట్రల్ పవర్ఫుల్ సెంటర్ ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకి. ఓకే. అంబేద్కర్ గారు ఈ వాజ్ అ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఇన్ఫాక్ట్ ఆయన స్వయాన ఒప్పుకున్నారు. ఓకే. ఏమనంటే ఇది కాంగ్రెస్ మెజారిటీ ఉంది కాబట్టి నాకు చాలా విషయాలు నాకు నచ్చపోయినా కానీ ఇవి చట్టంలో వస్తాయి, ఎందుకంటే వాళ్ళ మెజారిటీ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళని నిర్ణయిస్తారు అని చెప్పడం కూడా జరిగింది. రైట్. ఓకే. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టికల్ 370 ఆయనకు ప్రమేయం లేదు, ఆయన వచ్చింది అది. సో ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి, ప్రతిదీ మనం ఆయన మీద పెట్టడానికి వీల్లేదు. కాంగ్రెస్ మెజారిటీ ఉంది కాబట్టి అప్పుడు నిర్ణయించారు సెంట్రల్ చాలా పవర్ఫుల్గా ఉండాలని. ఒక యాంగిల్లో చూస్తే మంచిదే, తప్పకుండా మనకు సెంట్రల్ పవర్ఫుల్ ఉందంటే ఈ స్టేట్స్ తోక జాడిస్తే కనుక వాటిని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ అక్కడ ఉంది. సడన్గా తమిళనాడు లాంటిది మేము స్వతంత్రం వచ్చేస్తాం, సపరేట్ ఇండిపెండెంట్ తమిళనాడు అంటాం, దక్షిణ భారతదేశంలో లేదు, ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తే కనుక వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ సెంటర్ దగ్గర ఉంది. అది చాలా కీలకమైంది. ఇంకో దృష్టిలో చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ లోకల్ ఏవైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాటిని కాలరాసి సెంటరే అన్ని వాటి మీద రుద్రం అనేది కూడా చూసాం మనం. ప్రైమ్ మినిస్టర్ చెప్పులు మోసినటువంటి చీఫ్ మినిస్టర్లను కూడా చూసాం మనం రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఎట్లాంటి వాళ్ళని అందరినీ పెట్టారో మనం చూసాం. చదవడం రాయడం రానటువంటి వాళ్ళు, వేలుముద్ర వేసేటువంటి వాళ్ళని భార్యని చీఫ్ మినిస్టర్గా పెట్టిన రాష్ట్రాలు చూసాం మనం. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఒకడే ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి అతను చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఇటువంటివి కూడా చూసాం మనం. కాబట్టి ఈ స్ట్రక్చర్ అన్నది పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అమెరికాలో మాత్రం ఇది వాళ్ళ ఫార్మేషన్ నుంచి ఇదే స్ట్రక్చర్ ఫాలో అయ్యారు, ఫెడరల్ స్ట్రక్చర్ అన్నారు. దాంట్లో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్స్లో ఇబ్బందులు ఉన్నాయి, ఈ కోర్ట్ సిస్టమ్స్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కొలరాడో కోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్కి
రేపటి రోజు మిగతా స్వింగ్ స్టేట్స్ అంటారు కదా, అది అటైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చు, రెడ్ స్టేట్స్గా వెళ్ళొచ్చు, బ్లూ స్టేట్స్గా వెళ్ళొచ్చు. స్వింగ్ అయ్యే స్టేట్స్లో సపోజ్ మళ్ళీ ఇటువంటి కేసులే వచ్చి వాళ్ళు కూడా ఏదైనా బార్ చేస్తే కానీ ఏమవుతుంది? వాళ్ళ చరిత్రలోనే ఎప్పుడు కూడాను ఇటువంటి నిర్ణయం ఎప్పుడు జరగలేదు. ఈ చట్టం వచ్చింది కూడా అబ్రహాం లింకన్ అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకు సివిల్ వార్ జరిగిందో, సివిల్ వార్ అప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు. ఇన్సురెక్షన్ అండ్ రెబెలియన్, దేశానికి వ్యతిరేకంగా దేశాన్ని చీల్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది ఈ చట్టం. అటువంటిది ఇప్పుడు వాడనటువంటి చట్టం, అంటే ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా ఎప్పుడు వాడలేదు. మొట్టమొదటిసారి ట్రంప్కి వ్యతిరేకంగా వాడడం జరిగింది కొలరాడోలో. ఓకే. దాని లోవర్ కోర్టు కొలరాడోలో ఏం చెప్పిందంటే, ట్రంప్ జనవరి 6th దీంట్లో ఆయన హస్తం ఉన్నది, కానీ అతను ఈజ్ నాట్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్, కాబట్టి అతనికి వర్తించదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. దాన్ని తిరగరాస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, లేదు ఇది వర్తిస్తుంది అని ఆయన బార్ చేయడం జరిగింది. సరే, ట్రంప్ ఏమో దీన్ని నేను అన్డెమోక్రాటిక్, అన్కాన్స్టిట్యూషనల్ అన్నీ చెప్పారు, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్ట్ ఆఫ్ యూఎస్ఏకి వెళ్తామని చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ కిందే మనం భావించాలి. ఇది ఇలా ఉంటే కనుక రిపబ్లికన్స్ ఊరుకోలేదు కదా, జో బైడెన్ మీద వాళ్ళు నో కాన్ఫిడెన్స్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కోసం ఇన్వెస్టిగేషన్లు మొదలుపెట్టారు. అంటే ఏ లెవెల్కి వెళ్తుందో మనం చూడవచ్చు అక్కడ పాలిటిక్స్. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని ఆపాలి అన్నటువంటి పరిస్థితిలో ఉంది. డెమోక్రటిక్గా ఇద్దరు కంటెస్ట్ చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలో అది. అలా కాకుండా ఈ యొక్క అడ్డదారులు తొక్కడం అన్నది దాన్ని డెమోక్రసీ అని వాళ్ళు పిలుస్తారు. సరే, దాన్ని ఏం చేయలేదు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.